పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాతను పిలుద్దాం. ఏం వార్త తీసుకొస్తాడో ఏమో. తాత ఏం చేస్తున్నావే? ఇక మొదలు పెడదాం. అందరు వచ్చినట్టే కదా. సరే మరి ఇక రానోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ వార్తనైతే అందరికి షరీక్ చేయర్రి. మరి మర్చిపోకురి కాస్త మిత్రులారా మీరు అందరూ. సరే సరే, వాళ్ళు వార్త మాగా పంపిస్తారు గాని నువ్వు చెప్పాలనుకుంటున్న వార్త ఏందో చెప్పయ్యా. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముచ్చట్లలో పోటీ పడుడేమో కానీ అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లలో మాత్రం బాగా పోటీ పడుతున్నట్టు కానొస్తున్నాయి. నేను ఇవాళనే చూసిన ఈ ముచ్చట. మన దేశ పెద్ద బ్యాంకోళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల అప్పు ఇస్తున్నట్టు ఒక కాగితాన్ని విడుదల చేసిర్రు. నేను ఒకటే అడుగుతానా, మరి మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను బయట పెడతానే కానీ మరి ఆ తీసుకొచ్చిన అప్పులను దేనికి ఖర్చు చేస్తానే అనే ముచ్చట్లు మాత్రం బయట పెడతలేవు. ఎందుకోసం అని నేను అడుగుతానా ఈ మీడియా సమస్యన. ఇంకా దేనికి ఉంటది, ఇటు చెయ్యిపాటి సర్కారు అటు చంద్రాల సారు సర్కారు ఓట్లకు ముంగట ఒప్పుకున్న సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నాయి. మరి ఈ రోజున వాళ్ళ పార్టీల గెలుపు కోసానికే ఇచ్చిన హామీలను నెరవేర్చేటందుకు 1000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే మరి రాష్ట్రాల అభివృద్ధి సంగతి ఏంది అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పాలి మాకు ఈ ముచ్చట్ను. అభివృద్ధి ఏమున్నదే, ఈ పారి కాకపోతే మళ్ళీ వచ్చేసరికి చేస్తారు కావచ్చు. మా రాష్ట్ర సర్కారులు మా జనాలకు తెలియకుండా మమ్మలను తాకట్టు పెట్టి మా రాష్ట్రాలను తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను పల్లెరాములు పార్టీ అధ్యక్షుడైన నేను ఖండాలుగా ముక్కలుగా ఖండిస్తున్నా. మీరు కూడా ఖండిస్తాను కదా, మరి సపోర్ట్ చేయరైందా? అగ్గో ఈ పార్టీ ఎప్పుడు పెట్టిందిలే, దానికి నువ్వెప్పుడు అధ్యక్షుడు అయినవే తాత? అరే ఈనాడునే పెట్టినాక నువ్వు జరసేపు ఆగు. ఇక్కడ ఇలేకరణలతో మాట్లాడుతున్నా కదా, నువ్వేదికి ఇక్కడికి వచ్చి ఇసుకొచ్చేడతానే పొల్లా. నీ వార్తలు నువ్వు చదువుకో, ఆగు. చెప్తా మేమంటే అయితే కానీ రాములు సార్, మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అప్పులు చేయరాయింది. అదే తమ్మే, అప్పు ఎప్పటికైనా ముప్పు. నేను అప్పు చేసి పప్పు కూడా వండదలుచుకోలేదు. నేను అప్పు ఎప్పటికీ చెయ్యను, అప్పు చేయను. తెలుగు రాష్ట్రాలను అప్పుల రాష్ట్రాలుగా మార్చలేను. అందుకే మా పల్లెరాములు పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే నయ్యా పైసా అప్పు తీసుకురాము. నేను చెప్తాను కదా. అరే అప్పు చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి కాదే. మీ పార్టీ అధికారంలోకి వచ్చేదుంటే అప్పు చేయకుండా పాలన ఎట్లా చేస్తారే? అరే ఇప్పటికే అప్పు పుడతలేదు మార్కెట్లో. ఎవ్వడు మనల్ని నమ్ముతలేడు. మనోళ్ళు ఎవరైనా బ్యాంకుల మొక్కన పోయేది ఉంటే చెప్పులను ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తాను, దొంగలను చూసినట్టు చూస్తాను అని ఇప్పటికే మనోళ్ళు చెప్పుకోబట్టిరి. ఇక మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఉన్న ఇజ్జత్ కూడా తీసుకోమా? అందుకే మేము అప్పు చేయము, పప్పు కూడా వండదలుచుకోలేదు. వండను అప్పు తేను. అరే నీ అవ్వా, అధికార పార్టీలు ఎలక్షన్ల ముంగటిచ్చిన హామీలు నెరవేర్చుకుంటే జనాలు ఊకుంటారానే? లొల్లి చేయరా? అందుకే వాటి కోసానికి అప్పు చేస్తున్నారు. అదే అట్టెట్లా అప్పు చేస్తారని అడుగుతున్నా నేను. అరే వాళ్ళని అంతగానో ఆకాశానికి నిచ్చెనలు ఇవ్వలేమన్నారని అడుగుతున్నా నేను. అట్టెత్త చెప్తారు చెప్పు. ఇంకోటి వాళ్ళకి ఎంత దోస్తే అంత అప్పులు చేస్తారా? అట్లా అని అప్పులు చేసి రాష్ట్రాలను అప్పుల రాష్ట్రాలు చేస్తారా? దీన్ని నేను ఖండిస్తాను. ఖండించడానికి మంచిగా ఉన్నది కానీ మరి మీ పార్టీ అధికారంలో కదా. నువ్వు భలే ఉన్నావా రంజిత్. ఏం పేపర్ నీది? సరే ఇక అది కాదా, మేము అధికారంలోకి రావాలనే కాదా మేము పార్టీ పెట్టింది కొత్తగా. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాదా ఈ పార్టీ పెట్టుకొని ప్రజా సైన్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్తాను నేను. వచ్చే ఎలక్షన్ల నాటికి మా పల్లెరాములు పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేక భయపడి పువ్వు పార్టీ కానీ, చేయి పార్టీ కానీ, కారు పార్టీ కానీ 3 పార్టీలు కూడా ఒక్కటై మా మీద పోటీ చేసే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే మాకు అంత శక్తి ఉన్నది. అవసరమైతే మేము ఏకే పాల్సారో ఇంకెవరైనా కలుపుకుంటాం వాళ్ళని ఎదుర్కొనే శక్తి మాకు లేకపోతే. వామ్మో, నీకు బాగానే కళలున్నాయి కదనే తాత. కాకపోతే అవి పగటి కళలు కాకుంటే ఉంటే బాగుండు. సూర్ తమ్ముళ్ళు, ఫైనల్గా నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మనల్ని ఎవ్వడు నమ్ముతలేడు అని మాట్లాడిన మన రేవంత్ సారు, అసలు బయట అప్పే పుడతలేదని చెప్పుతున్న మన చంద్రాల సారు, మనల్ని చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్కనే చూస్తారు అని మాట్లాడిన మన రేవంత్ సారు, అప్పు కోసం నేను అరికట్టపడతానా అని చెప్పి మాట్లాడుతున్న మన చంద్రాల సారు, రాష్ట్రాలకు ఇన్ని 1000 కోట్ల రూపాయలను ఎట్లా అప్పులుగా తీసుకొస్తాను? అసలు మన రాష్ట్రంలో ఏం తాకట్టు పెట్టి ఇన్ని 1000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొస్తాను? దేనికి ఖర్చు పెడతారు? ఆ ముచ్చట్లు జనాలకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను గంతే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే గాని
మరి అప్పు చేయక తప్పుతలేదటనే తాత. మరి చేసిన కోట్ల రూపాయల అప్పులతోటి ఏ ప్రాజెక్టులు కట్టిర్రు, ఏ బళ్ళను నిర్మించిర్రు, ఏడ తొవ్వలు పోసిర్రు, రాష్ట్రానికి ఏ అభివృద్ధి పనుల కోసానికి ఆ కోట్ల రూపాయల అప్పులను వాడిర్రు అనేది మా జనాలకు తెలియపరచాలి. లేకుంటే రేపు పొద్దుగానే రాష్ట్రం అంతటా మా పార్టీ తరఫున మేము ధర్నాలు రాస్తారోకలు చేస్తాం, అసలుకే ఊకోం. ముసలోడా మాకేడవేదే మా అత్తగారి ఇంటికి పోవాలి. అరే వాళ్ళు కదా కూడా అధికారం పట్టుకుని వస్తుందారా? జనాలలో ధర్నా చేసినట్టు యాస్కరింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. పోలీసు సార్లు వచ్చి ముందుగా మనల్ని పట్టుకొని పోతారు. అటు ఇంకా జనాలు వాళ్ళే అనుకుంటారు. మనదేం పోతుందిరా ఊకను. సరే తమ్ముళ్ళు, ఇక ఇది మరి ఇలాంటి ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుతా. కాస్త పిలిచినప్పుడు జల్లిన రాజు, సరేనా? ఇక నమస్తే. సరే పరి రాజు. 2 తెలుగు రాష్ట్రాలు అప్పు చేయకుండా ఒక్క నెల రోజులు కూడా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాయి. అప్పు ముప్పని చెప్పిన పెద్ద మనుషులే మళ్ళా అప్పు కోసానికి పెద్ద బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. గందుకే లీడర్లు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.